రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనందరం కలిసి భజనలను నేర్చుకొని చక్కగా పాడటం స్వామి మనందరికిచ్చిన వరం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన हम सब मिलकर मंगल गाए. మొత్తం 7 పంక్తులు గల ఈ భజన హిందీ భాషలో ఉన్నది. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. हम सब मिलकर मंगल गाएं. साई भगवान सत्य, साई भगवान, साई भगवान सत्य, साई भगवान. सब सुख जीवन साई भगवान, सब दुख हरणा साई भगवान. सत्य स्वरूपा साई भगवान. हृदय निवासा साई भगवान. परति निवासा साई भगवान. ఈ భజన కర్ణాటక సంగీతంలో మధ్యమావతి రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశికి నిషాదం. ఈ రాగంలోని మరికొన్ని సాయి భజనలు सत्य साई पादाम्बुजं भजरे मानस निरन्तरं. श्रीनिवास वेंकटेश. ఇది 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇప్పుడు మన కార్యక్రమంలో ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. శ్రోతలందరూ ముందుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను సులువుగా నేర్చుకోవచ్చు. हम सब मिलकर मंगल गाए. 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 साई भगवान सत्य, साई भगवान, साई भगवान सत्य, साई भगवान, साई भगवान सत्य, साई भगवान, साई भगवान सत्य, साई भगवान. सब सुख जीवन 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 साई भगवान. सब दुख हरणा 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 साई भगवान. सत्य स्वरूप
साई भगवान सत्य स्वरूपा साई भगवान सत्य स्वरूपा साई भगवान सत्य स्वरूपा साई भगवान हृदय निवासा साई भगवान हृदय निवासा साई भगवान परति निवासा साई भगवान परति निवासा साई भगवान साई भगवान सत्य 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 साई भगवान हम सब मिलकर मंगल गाए శ్రోతలందరూ చక్కగా నేర్చుకున్నారు కదా. మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఈ భజనలోని మొదటి పంక్తి हम सब मिलकर मंगल गाए హమ్ సబ్ అంటే మనందరము, మిల్కర్ అంటే కలిసి, మంగళగాయే అంటే మంగళకరమైన భగవన్నామాన్ని గానం చేద్దాం అని అర్థం. 1976లో ప్రపంచవ్యాప్త అఖండ భజన పూర్తి అయిన తరువాత స్వామివారు ఇచ్చిన ఉపన్యాసంలో ఇలా చెప్పారు. దీనికి మనం అఖండ భజన అని పేరు పెట్టాము. అఖండ భజన అంటే ఆటంకం లేకుండా నిరంతరం కొనసాగేది అని అర్థం. శనివారం సాయంకాలం 6 గంటలకు మొదలుపెట్టి ఆదివారం సాయంకాలం 6 గంటలకు ముగించే ఈ భజన అఖండ భజన అని ఎలా పిలువబడుతుంది? అనంతమైన కాలంలో ఎన్నో మన్వంతరాలు, యుగాలు గడిచిపోతాయి. అందులో మానవ జీవిత పరిమాణం అతి అల్పమైనది. ఆ మానవ జీవితంలో 24 గంటలు అంటే ఒక రోజు. ఆ ఒక రోజు భగవన్నామాన్ని స్మరించి దానికి అఖండ భజన అని పేరు పెట్టడం సరికాదు. నామస్మరణ అనేది నిరంతరాయంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు సాగుతూ ఉండాలి అన్నారు స్వామి. కీర్తనకు సంకీర్తనకు ఎంతో వ్యత్యాసం ఉంది. కీర్తన అంటే వ్యక్తిగతంగా భగవంతుని లీలలను గానం చేయటం. సంకీర్తన అనేది సామూహికంగా అందరూ కలిసి ఆనందంగా హృదయపూర్వకంగా దైవ లీలా గుణగణ విశేషాలను కీర్తించడం. భగవన్నామం అంతరంగపు లోతులలో నుండి ఆర్తితో భక్తితో బహిర్గతం కావాలి, కానీ కేవలం పెదవులతో ఉచ్చరించడం కాదు. భక్తి తన్మయత్వంతో సంకీర్తన కావించేటప్పుడు బాహ్యమైన నిందాస్తుతులకు, అనానుకూలాలకు, అసౌకర్యాలకు తావుండదు. ఇతరులు తెగడినా పొగడినా చలించకూడదు. ఈ విధంగా దైవ ప్రేమ భావనతో
నామస్మరణ కావించినప్పుడు భక్తిభావ తరంగాలు వాతావరణంలో ప్రవేశించి విన్నవారి హృదయాలను కూడా పవిత్రం చేస్తాయి. అన్యాయ అక్రమ అనాచారాలతో ద్వేష రోషాలతో నిండి కలుషితమైన వాతావరణం పరిశుద్ధమవుతుంది. ఏ మానవుడు కూడా తాను పీల్చుకునే గాలి ప్రభావానికి లోను కాకుండా ఉండలేడు. మంచైనా చెడైనా వాతావరణం అంతటా వ్యాపిస్తుంది. రేడియో స్టేషన్లో నుండి ప్రసారమయ్యే కార్యక్రమాలు, పాటలు శబ్ద తరంగాల రూపంలో అంతటా వ్యాపించి ట్యూన్ చేసినప్పుడు మన గృహాలలో వినిపిస్తాయి. అదేవిధంగా మానవుల మనోభావాలు కూడా వాతావరణంలో ప్రవేశించి అతి వేగంగా ప్రయాణించి మనం పీల్చే గాలి ద్వారా మనలో ప్రవేశిస్తాయి. అంతేకాదు, మనం తినే ఆహారం కూడా వాతావరణ ప్రభావానికి లోను కాక తప్పదు. వాతావరణంలోని కాలుష్యం గాలి ద్వారా, నీటి ద్వారా మొక్కలలో ప్రవేశించి ధాన్యంలో కూడా ఆ అవశేషాలు మిగిలిపోతాయి. మానవుడు అన్నగత ప్రాణి. మన ప్రధానమైన ఆహారం అన్నమే. అది గోధుమ కావచ్చు, బియ్యం కావచ్చు. వాతావరణం మనిషిలోని దుర్భావాలు, దుష్ట చింతనలతో కలుషితమై అదే ఆహారంలో ప్రవేశించినప్పుడు పవిత్ర హృదయాలలో కూడా అపవిత్రత, అశాంతి, అలజడి తిష్టవేసుకుంటాయి. మనస్సుకు శాంతి కరవవుతుంది. కనుక నామస్మరణ ద్వారానే వాతావరణం పవిత్రమవుతుందని స్వామి నొక్కి చెప్పారు. ఇంకా స్వామి ఇలా చెప్పారు: జీవితమే ఒక సంగీత విభావరి. శ్రీకృష్ణుడు నిరంతరము గానం చేస్తూ ఉండేవాడు. ఆ గానాన్ని అర్జునుడు యుద్ధరంగంలో వినగలిగాడు. రథచక్రాల సవ్వడితో, ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల హేషలతో, సైనికుల కలకలంతో, భేరి ధ్వనులతో భయంకరంగా ఉన్న యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు గీతాగానం చేశాడు. ఆయన ఆనంద స్వరూపుడు. గోకులంలో ఉన్నా, బృందావనంలో ఉన్నా, యమునా నదీ తీరంలో ఉన్నా, మధురలో ఉన్నా, ద్వారకలో ఉన్నా, యుద్ధ భూమిలో ఉన్నా ఆ గోపాలుడు గానం చేస్తూనే ఉంటాడు. అది రుద్రభూమి అయినా, భద్రభూమి అయినా ఆయనకు సమానమే. ఆయన వలె ప్రతి మానవుని నిత్య జీవితంలో అనవరతము భజన సాగుతూనే ఉండాలి. అదే అతనికి శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. ఈ విధంగా భజన యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతను స్వామి ఎల్లప్పుడూ తెలుపుతూనే ఉంటారు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా భజన ఎంతో ప్రభావం చూపుతుంది. యథార్థానికి భగవాన్ తాము స్వయంగా పాడి నామస్మరణ చేసే విధానాన్ని మనకు నేర్పించారు. భజన బిగ్గరగా పాడినప్పుడు ఇతరులు కూడా దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు. సర్వకాల సర్వావస్థలలో భగవన్నామస్మరణ, నామ సంకీర్తన చేస్తూనే ఉండాలని ఈ పంక్తి సూచిస్తుంది. రెండవ పంక్తి: साई भगवान सत्य, साई भगवान. ఈ పంక్తిలో 3 పదాలున్నాయి: సత్య, సాయి, భగవాన్. సత్యసాయి అనగా సత్యస్వరూపుడని అర్థం. భగవాన్ పదంలోని భా సృష్టిని, గా స్థితిని, వా లయాన్ని సూచిస్తుంది. సృష్టి స్థితి లయాలను తన హస్తంలో ఉంచుకున్నవాడే భగవంతుడు. సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశములను, గమనాగమనములను, విద్యావిద్యలను ఎరిగినవాడు భగవంతుడు. భా అనగా తేజస్సు, గా అనగా వ్యాప్తి గావించడం, వంతుడు అనగా శక్తి గలవాడు, సమర్థుడు అని అర్థం. అంటే కాంతిని వ్యాప్తి గావించే సమర్థుడే భగవంతుడు అని మరొక అర్థం. మరొక సందర్భంలో భగః అనగా సంభర్త, భర్త అని అర్థాలు చెప్పారు. ప్రకృతిని ఆధారం చేసుకొని సృష్టించడమే సంభర్త అనగా సృష్టించినవాడు సంభర్త. సృష్టించిన దానిని సంరక్షించేవాడు
భర్త అన్న అర్థం చెప్పారు స్వామి. ఈ పంక్తిని గానం చేసేటప్పుడు సత్యస్వరూపుడు, సృష్టిస్థితి లయకారకుడు, కాంతిని ప్రసరింపజేసేవాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన స్వామిని మనం స్మరించుకోవాలి. మూడవ పంక్తి. सब सुख जीवन साई भगवान. సుఖ్ అనగా సుఖము, జీవన్ అనగా జీవితము. సాయి భగవానుడు సర్వుల జీవితాలలో సుఖశాంతులను నింపువాడు అని భావం. సాయి భగవానుడు పర్తి క్షేత్రంలో ప్రభవించక మునుపే సంగీత వాయిద్యాలు వాటంతట అవే మ్రోగేవి అని మనం చదివాము. అంతేకాదు, బాల్యంలో స్వామి తన మిత్రులతో చిత్రావతికి వెళ్ళి కల్పవృక్షం నుండి వారు కోరిన పండ్లను కోసి ఇచ్చేవారు. అందరినీ ఆనందింపచేయటమే స్వామికి ఆనందం. మీ ఆనందమే నా ఆహారం అంటారు స్వామి. స్వామి స్వయంగా సచ్చిదానంద స్వరూపులు కనుకనే అందరికీ ఆనందాన్ని ప్రసాదించగలరు. స్వామి సన్నిధిలో కేవలం ఆనందమే. ఆనందం తప్ప అశాంతికి, దుఃఖానికి తావులేదు. ఈ పంక్తిని పాడేటప్పుడు ఆ సాయిదేవుని సచ్చిదానంద స్వరూపాన్ని మన మనస్సులో నిలుపుకోవాలి. నాల్గవ పంక్తి. सब दुख हरणा साई भगवान. సర్వుల దుఃఖమును హరించేవాడు మన సాయి భగవానుడు అని ఈ పంక్తికి అర్థం. మిస్టర్ బీరేంద్రనాథ్ అనే ఆయన అస్సాం నుండి వచ్చారు. స్వామి విద్యా సంస్థలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకులుగా సుమారు 20 సంవత్సరాలు పనిచేసే అదృష్టం ఆయనకు కలిగింది. చాలా కాలం క్రితం అస్సాంలో ఒకనాడు కిరణ్ అనే ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి తన ఇంటిలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయమని కోరింది. ఆమె తండ్రి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. ఆయన అనారోగ్యంతో మంచం పట్టి దాదాపుగా మరణశయ్యపై ఉన్నారు. స్వామి అనుగ్రహంతో తన తండ్రి తిరిగి ఆరోగ్యవంతుడవుతాడని ఆమె ఆశ. ఆ మరునాడు వీరేంద్రనాథ్ తన మేనల్లుళ్ళు ఇద్దరితో కలిసి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాకిట్లో కనిపించిన దృశ్యం ఆయన హృదయాన్ని కలచివేసింది. కిరణ్ తండ్రి అప్పటికే మరణించారు. ఆయన శరీరాన్ని ఒక చెక్కపై ఉంచి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అతని బంధువులంతా వచ్చారు. కిరణ్ తల్లి దుఃఖానికి అంతులేదు. కిరణ్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది. వీరేంద్రనాథ్ భజన ప్రారంభించారు. ఆయన మేనల్లుళ్ళు కూడా ఆయనతోనే ఉండిపోయారు. స్కూలుకు వెళ్లకుండా ఉదయం 10:30 భజన ప్రారంభించారు. అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆర్తితో భజన చేస్తున్నప్పుడు మిగిలిన వారంతా అంతే భక్తితో వీరితో కలిసి భజనలో పాల్గొన్నారు. స్వామి పట్ల భక్తి భావంతో ఆ పరిసరాలన్నీ పవిత్రమైనాయి. భజన సాగుతూనే ఉండగా మధ్యలో వీరేంద్రనాథ్ ఒక్క క్షణం కన్నులు తెరచి చూశారు. ఆశ్చర్యకరంగా కిరణ్ తండ్రి ఎడమ చేతి వ్రేళ్ల చివరలలో కొద్దిగా కదలిక కనిపించింది. అది తన భ్రమ అనుకున్నారాయన. కానీ అది భ్రమ కాదు, నిజమే. కదలిక మెల్లమెల్లగా చేయి అంతా వ్యాపించి భజనకు అనుగుణంగా తాళం వేయటం జరిగింది. అది చూసిన వీరేంద్రనాథ్ రెట్టింపు ఉత్సాహంతో, భక్తితో, తన్మయత్వంతో భజన కొనసాగించారు. స్వామి అక్కడ అదృశ్యంగా ఉన్నారని, కిరణ్ తండ్రిని కరుణించారని ఆయనకు విశ్వాసం కలిగింది. 2 గంటలకు హారతి ఇచ్చారు. వీరేంద్రనాథ్ మేనల్లుని ఉలన్ కోట్టు వెనుక భాగం కొంతమేర విభూతితో నిండిపోయింది. అంతటా పునర్జీవుడైన కిరణ్ తండ్రిపైన కూడా విభూతి రాలి ఉంది. ఆ వృద్ధుడు కృతజ్ఞతతో చేతులు జోడించి స్వామికి నమస్కరించాడు. విభూతిని చక్కగా ఆరగించాడు. ఇక
కిరణ్కు స్వామికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కాలేదు. ఈ విధంగా ఎందరికో దుఃఖాలను దూరం చేసి అనుగ్రహించారు స్వామివారు. సాయి భజనలు అంతటి శక్తివంతమైనవి. మన దుఃఖాలను తొలగించి ఆనందాన్ని చేకూర్చేది సాయి భజన. తరువాతి పంక్తి. सत्य स्वरूपा साई भगवान। స్వరూప అనేది ఒక్కటే ఇక్కడ కొత్త పదం. బాల్యంలో స్వామి చెప్పినట్లు చేస్తారా అనే ఒక నాటకం రాసి స్కూలులో ప్రదర్శించారు. తామే దర్శకత్వం వహించారు. అందులో కథానాయకుడైన కృష్ణ పాత్రను స్వామియే పోషించారు. 7-8 ఏళ్ల పిల్లవాడైన కృష్ణ తన తల్లి తండ్రి, పాఠశాలలో అధ్యాపకుడు సత్కర్మలాచరించాలని అందరికీ చెప్పటమే కానీ వారు ఆచరించేవారు కారు. వారు తాము చెప్పింది ఎందుకు చేయటం లేదని ఆ పిల్లవాడు తనలో తాను మథన పడుతూ తికమక పడుతూ ఉంటాడు. అందువల్ల స్కూల్కు కూడా వెళ్ళనని భీష్మించుకుంటాడు. తల్లి తండ్రి గురువు ఎవ్వరూ చెప్పినట్లు చేయనప్పుడు తాను చదువుకోవలసిన అవసరమేముంది అంటాడు. ఆ పిల్లవాని పట్టుదల వారి కళ్ళు తెరిపిస్తుంది. ఆ క్షణం నుండి తాము ఏది చెప్తే అదే చేస్తామని, బోధించటం కంటే ముందుగా తాము ఆచరించి చూపిస్తామని వాగ్దానం చేస్తారు. సాయి భగవానుడు సత్యమే రూపుదాల్చిన అవతారము. మనందరినీ సత్యమార్గంలో నడిపించాలని స్వామిని మనం ఈ పంక్తిలో ప్రార్థిద్దాం. తరువాయి పంక్తి. हृदय निवासा साई भगवान। హృదయము అనగా ఆధ్యాత్మిక సంబంధమైనది, భౌతికమైన గుండె కాదు. సాయి దేవుడు మన హృదయాలలో నివసిస్తాడు. సాయి అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్ అని అర్థం. మన చుట్టుప్రక్కల కనిపించే దృశ్యాలన్నీ అల్పమైనవి, అశాశ్వతమైనవి. అంతరంగంలో ఉన్నదే నిత్య సత్యమైనది. మన హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన సాయి భగవానునికి మనం ఇక్కడ ప్రణమిల్లుతున్నాము. తరువాతి పంక్తి. परति निवासा साई भगवान। స్వామి ఈ భూమండలంపై ఉన్న లక్షల కోట్ల నగరాలలో, గ్రామాలలో పుట్టపర్తిని తమ జన్మస్థలంగా ఎంచుకున్నారు. పుట్టపర్తి సాయిదేవుని దివ్య చరణ స్పర్శతో పునీతమయ్యింది. అందుకే పుట్టపర్తి మట్టి సోకిన పునర్జన్మ లేదని భక్తులు పాడుకుంటూ ఉంటారు. పర్తి ఈనాటి బెత్లహేం. ఒకప్పుడు శాపగ్రస్తమైన పుట్టపర్తి సాయి భగవానుని అవతరణతో పరమ పావనమైన పుణ్యస్థలంగా మారిపోయింది. ఈ పవిత్ర స్థలం నుండియే శ్రీ సత్యసాయి ప్రేమ సందేశం ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది, మారుమూలలకు కూడా చేరుకుంటోంది. కనుకనే ఈ పంక్తిలో మనం పర్తి నివాస సాయి భగవాన్ అని పాడుతున్నాము. साई भगवान सत्य साई भगवान। మూడవ కాలంలో సాయి భగవాన్, సత్య సాయి భగవాన్ అనే పంక్తిని 5 విధాలుగా పాడుతాము. ఎంత చక్కని భావంతో మనం ఈ భజనను గానం చేయాలి. దీనిలోని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. हम सब मिलकर मंगल गाए, हम सब मिलकर मंगल गाए, हम सब मिलकर
मंगल गाए। हम सब मिलकर मंगल गाए। साई भगवान सत्य साई भगवान, साई भगवान सत्य साई भगवान, साई भगवान सत्य साई भगवान, साई भगवान सत्य साई भगवान। सब सुख जीवन साई भगवान, 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 सब दुख हरणा 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 साई भगवान। सत्य स्वरूपा साई भगवान, सत्य स्वरूपा साई भगवान, सत्य स्वरूपा साई भगवान, सत्य स्वरूपा साई भगवान। हृदय निवासा साई भगवान, हृदय निवासा साई भगवान, परति निवासा साई भगवान, परति निवासा साई भगवान। साई भगवान सत्य साई भगवान, 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 साई भगवान सत्य साई भगवान। हम सब मिलकर मंगल गाए। ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు మనం విని ఆనందిద్దాం. हम सब मिलकर मंगल गाए। हम सब मिलकर मंगल गाए। साई भगवान सत्य साई भगवान, साई भगवान सत्य साई भगवान।
साई भगवान सत्य साई भगवान साई भगवान सत्य साई भगवान सब सुख जीवन साई भगवान